అందరికీ నమస్కారం. సో ఇప్పుడైతే మనము కేరళ నుంచి డైరెక్ట్గా తమిళనాడు వెళ్తున్నాము, మధురై అమ్మవారి టెంపుల్ చూడటానికి అనమాట. మ్యాక్సిమం మేము వెళ్ళే వరకు నైట్ లేట్ అయిపోవచ్చు. సో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నైట్ నిన్న దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా అలానే డైరెక్ట్గా మధురై వచ్చేసాం. అంత దూరం నడిచి అలసిపోయినారు కదా, ఇంకా అలా వెళ్ళిపోదాం అర్జెంట్గా అన్నట్లు మధురై వచ్చేసాం అనమాట, మీనాక్షి అమ్మవారి దగ్గర చూడటానికి. సో ఇక్కడ పొద్దున్నే ఇంకా దర్శనానికి బయలుదేరాం, అమ్మవారి దర్శనానికి, మీనాక్షి అమ్మవారి దర్శనానికి. ఇంకా ఈ దర్శనం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి డైరెక్ట్గా చెన్నై నుంచి ఇంకా ఆంధ్ర అట్లా వెళ్ళిపోతాం అనమాట. సో వీలైనంత వరకు మీనాక్షి అమ్మవారి టెంపుల్ కూడా వీలైనంత వరకు రికార్డ్ చేస్తాను. ఇఫ్ అక్కడ మొబైల్స్ ఆర్ కెమెరాస్ నాట్ అలౌడ్, సో లాకర్స్లో ఇవ్వాల్సి ఉంటుంది. చూద్దాం. ఓకే, సో ఇదే మీనాక్షి అమ్మవారి టెంపుల్. మొత్తం స్వామి ఎన్ని గోపురాలు? మొత్తం 8 గోపురాలు కదా. లోపల ఇంకో 4 ఉంటాయి, మొత్తం 8 గోపురాలు. లేదు, ఇందా నేను నిన్న వికీపీడియాలో చూసాను. సో మనకి కనిపించేది పడమర గోపురం. సో ఇప్పుడు మనం పడమర గోపురం నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాం అన్నమాట. తమిళనాడు ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ గుళ్ళు చాలా బాగుంటాయి, టెంపుల్స్. ఈ గుడి చోళుల రాజ్యంలో నిర్మించబడింది. 2000 సంవత్సరాల క్రితం నిర్మించిన గుడి ఇది. మధుర మీనాక్షి టెంపుల్, మధుర మీనాక్షి దేవాలయం. వెస్ట్ టవర్స్, వెస్ట్ అంటే ఈస్ట్, పడమర గోపురం. ఇప్పుడు మనం పడమర గోపురం నుంచి గుడిలోకి ఎంటర్ అవుతున్నాం. ఆ గోపురం పైన ఉన్న చూడండి, అంత డీటెయిల్గా చెక్కారు. అంత డీటెయిల్గా చెక్కారో చూడండి గోపురం పైన. గోపురంకి ఎదురు కాగానే మనకు డైరెక్ట్గా దర్శనం ఉండదు. మనం ఇట్లా ఈ క్యూల్లో పడి వెళ్ళాల్సి ఉంటుంది, రైట్ టు దర్శనం అని. సో ఇలా ఆ చివరి వరకు వెళ్ళి ఈ క్యూ నుంచి సో ఇలా గుడిలోకి వెళ్ళాల్సి ఉంటుంది దర్శనం. ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు కనుక మధురై చూడటానికి కనుక వస్తే టెంపుల్ దగ్గరికి రండి. ఇక్కడే మీకు రూమ్స్ కానీ, హోటల్స్, ఫుడ్, వెజ్, నాన్ వెజ్ అన్ని టైప్ ఆఫ్ ఫుడ్స్ అవైలబుల్. మ్యాక్సిమం నాన్ వెజ్ ఫుడ్ ఈజ్ నాట్ అలౌడ్ ఇన్ దిస్ ఏరియా. వెజ్ మాత్రం అవైలబుల్ ఉంది. నేను చాలా హోటల్స్ చూసాను, వెజ్ ఓన్లీ అనే మెన్షన్ చేస్తున్నారు. సో మీరు మాత్రం దూరంగా స్టే చేసి దగ్గరకు వచ్చి మళ్ళీ మీ ఓన్ ట్రావెల్లో వచ్చి చూసే కంటే ఇక్కడే చూడటం చాలా బెస్ట్ అనమాట. సో మొబైల్స్, కెమెరాస్ నాట్ అలౌడ్ లోపలికి. సో ఇక్కడ మొబైల్ డిపాజిట్ కౌంటర్ ఉంటుంది, 5 రూపీస్ మొబైల్ డిపాజిట్ కౌంటర్. సో మొబైల్స్ తీసుకొని మొబైల్ ఇక్కడ ఇచ్చేసి మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. సో దానివల్ల నేను టెంపుల్ని రికార్డ్ చేయలేకపోతున్నాను, బట్ ఈ లెవెల్ వరకు అయితే మనం రికార్డ్ చేయొచ్చు. ఒకసారి టెంపుల్ మొత్తాన్ని చూపిస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి టెంపుల్ అయితే ఎలా ఉందో. నాకైతే చాలా బాగా నచ్చింది టెంపుల్. సో వీడియోని అయితే క్లియర్గా తీయలేకపోతున్నాను, ఎందుకంటే కెమెరాస్ అవి నాట్ అలౌడ్ కాబట్టి. సో ఇది కూడా నేను యూట్యూబ్ నుంచి తీసిన వీడియో అనమాట. సో నేను ఆ రిఫరెన్స్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బట్ టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మొత్తం కంప్లీట్గా 8 గోపురాలు ఉంటాయి. నేను ఇందాక వీడియోలో చెప్పినట్టు 4 మెయిన్ పెద్ద గోపురాలు అండ్ ఇంకొక 4 చిన్నవి ఉంటుంది. సెంటర్లో గర్భగుడి ఉంటుంది అనమాట. మొత్తం 8 గోపురాలతో ఉంటుంది. అది కాక లోపల లార్డ్ శివ టెంపుల్ కూడా ఉంటుంది అనమాట. సో అమ్మవారి దర్శనం కాదు, కంపల్సరీగా శివ దర్శనం కూడా చేసుకుంటేనే కంప్లీట్ అయినట్టు దర్శనం అంటారు అనమాట. మధ్యలో కోనేరు కూడా ఉంటుంది చూడండి, చాలా అంటే చాలా బాగుంది.
సో ఇప్పుడైతే దర్శనం కంప్లీట్ అయిపోయింది అనమాట. మేమైతే ఇక్కడ రిటర్న్ అయిపోయాం. సో ఇప్పటివరకు వీడియోస్ చూసినందుకు చాలా థ్యాంక్స్. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఇలాంటి ట్రావెల్స్ వీడియోస్ కావాలి కంపల్సరీగా, నేనైతే పెడుతూనే ఉంటాను ట్రావెల్ బ్లాగ్స్. ఖచ్చితంగా చూసి అలానే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఇన్ కేస్ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా క్లియర్గా ఇన్ఫార్మ్ చేస్తాను. సో ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్లో అడగండి. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మీ ఫ్రెండ్స్ కూడా డీటెయిల్స్ తెలియాలి అంటే షేర్ అయితే కంపల్సరీ చేయాలి కదా. సో అదనమాట. థ్యాంక్ యూ సో మచ్.